ఒకరోజు అడవిలో ఓ సింహం తినడానికి వేటకు బయలుదేరింది. ఆ సమయంలో దాని దృష్టికి ఒక ఎద్దు చిక్కింది. ఎద్దుని చూసి దానిమీద ఒక ఎత్తుగడ వేసింది. ఓ ఎద్దు, నీవు ధైర్యవంతుడివి కదా, నేను ఒక గొర్రెను చంపాను, దానిని కలిసి విందు చేద్దాం, నీవు రా అని ఆహ్వానించింది. అది విని ఎద్దు ముందుకు సాగింది. కాని కొద్ది దూరం వెళ్ళాక ఆగిపోయింది. ఎదురుగా సింహాన్ని చూసి దానికి పెద్ద గోదులతో పాటు భయంకరంగా కనిపించడంతో ఒక్క మాట లేకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అప్పుడు సింహం ఆశ్చర్యపోయి అడిగింది, నీవు ఓ ఎద్దు, నీకు శక్తి ఉంది, నేను నీకు హాని చేయలేదు, మరి నువ్వెందుకు వెళ్ళిపోయావు? ఎద్దు నవ్వుతూ జవాబిచ్చింది, నిజమే, నీవు నన్ను ఆపలేదు, కానీ నీవు గొర్రె మాంసం తినాలని అనుకుంటున్నావని నీ మాటల్లో అర్థమైంది. కాని ఆ గొర్రె కనబడకపోవడం నాకు అనుమానం కలిగించింది. అందుకే నీవు నన్నే తినాలనుకుంటున్నావేమో అనిపించి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాను. ఇది మాటల కన్నా మనసులో ఉన్న ఆలోచనలు మిన్న. తెలివిగా వ్యవహరించేవారు అపాయాన్ని ముందుగానే గమనించి తప్పుకుంటారు.